వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు కావచ్చు, లేదంటే గ్రీన్ టీలు కావచ్చు, లేదంటే హాట్ వాటర్లో లెమన్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారని చెప్పేసి అంటుంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అదేవిధంగా ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి మిస్టేక్ చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ఏం సార్, లాస్ట్ టైంకి ఇప్పటికి కొంచెం వెయిట్ మళ్ళీ మీరు కూడా పెరిగినట్టున్నారు. ఎందుకంటే మీరే చాలా వరకు వెయిట్ లాస్ వీడియోస్ గురించి చెప్తా ఉన్నారు. సో వెయిట్ లాస్ కూడా అయ్యారు, మళ్ళీ పుటాన్ అయ్యారు. ఏంటంటే మీరేం మిస్టేకులు చేశారు? అదేవిధంగా మీ క్లయింట్స్ అనుకోవచ్చు, మీ అభిమానులు అనుకోవచ్చు, మా సుమన్ టీవీ ప్రేక్షకులు అనుకోవచ్చు, వాళ్ళు వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తారు? ఏమైందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నెల తర్వాత వస్తున్నా నేను వీడియో. మీరు చూడండి ఏమైంది. దసరా పండగ వచ్చింది సార్. దసరా పండగ 9 రోజుల ముందు ఏమొస్తాయి? నవరాత్రులు వస్తాయి. నవరాత్రుల్లో ఏమైందంటే మనం పూజలు ఎక్కువ చేస్తాం, కొందరు ఉపవాసాలు కూడా, కొందరేంది చాలా మంది పెట్టుకుంటారు. మనం ఏం చేసినాం, అరే జరా ఫెస్టివ్ సీజన్ కదా, అందరు స్వీట్లు చేస్తూనే ఉంటారు ఇంట్లో. మురుకుళ్ళు తినడము, బొబ్బట్లు తినడము, స్వీట్లు తినడము, ఏదోటి బయటికి వెళ్ళి రావడం. రోజు ఏమైపోయిందంటే దసరా పండగ అయిపోయేటప్పటికి 2.5 కిలో పెరిగిన. ఓకే ఓకే. మళ్ళా దసరా నుంచి దీపావళి 14 రోజులు ఉంది కదా, రాముడు మళ్ళీ ఇప్పుడు అయోధ్యకి ఆయన వచ్చే సమయం కూడా అయిపోయింది. మళ్ళా ఏంది, అందరు మనం లక్ష్మమ్మకి పూజలు చేస్తాం. ఏమైపోయింది, రోజు ఎప్పటి నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఇప్పుడు 10 రోజులు తిన్నాం కదా మంచిగా, ఏది కావాలంటే స్వీట్లు, గీట్లు, కారాలు, మురుకుళ్ళు, బొబ్బట్లు, గారెలు అన్ని తిన్నాం. ఏమైపోయిందంటే నాలుకకి ఇప్పుడు కంట్రోల్ అయితే లేదు. ఓకే, కంట్రోల్ అయితే లేదు, ఏదో ఒకటి కావాలి, రోజు 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 కావాలి. ఏమైపోయింది, ఇప్పటికి దీపావళి అయిపోయి 2 రోజులు అయింది. ఆల్మోస్ట్ ఒక నెల నుంచి డయట్ చక్కగా లేక 5.5 కిలో పెరిగిపోయింది. ఓకే ఓకే, 1 month లోనే. అబ్బో. అయితే ఏందంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేది సైకాలజీ. ఓకే, అంటే ఒక్కసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ గెయిన్ అవ్వడం కోసము వెయిట్ గెయిన్ ఎట్లా అవుతా ఉన్నారు, ఏం మిస్టేక్లు వేస్తున్నాము అనే దాని గురించి ఇప్పుడు. దానికి సైకాలజీ ఏంది, సైకాలజీ అంటే ఏంది, ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు మనం పేషెంట్కి చెప్తాం వాకింగ్కి వెళ్ళండి అనేసి, డైలీ ½ an hour వాకింగ్కి వెళ్ళండి అనేసి చెప్తాం. పేషెంట్ ఏం చేస్తారు చాలా మంది, ఇప్పుడు నా దగ్గర పేషెంట్ శుక్రవారం నాడు వచ్చిండు అనుకోండి. ఓకే, నేను ఈయనకేం చెప్తా, రేపటి నుంచి ఖచ్చితంగా వాకింగ్ పోవాలి. ఓకే, ½ an hour పోవాలి. డైట్ కూడా ఇస్తాం, మందులు కూడా ఇస్తాం. మందులు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మందులు వేసుకోవడం స్టార్ట్ చేసి నెక్స్ట్ డే పడుకునేటప్పుడు 5:30 అలారం పెట్టుకుంటారు. 5:30కి అలారం పెట్టుకొని, అలారం మోగుతుంది కదా, అరే ఇవాళ శనివారం వీకెండ్ రేపటి నుంచి పోదాం. మళ్ళా సాటర్డే రోజు కూడా 5:30 అలారం. ఎప్పుడు లేస్తారు? సండే 5:30 లేస్తారు. ఇవాళ నుంచి ఏం పోతాం, హాలిడే కదా, మొత్తం ఇవాళ ఏం కావాలి తిందాం, ఏం కావాలి బిర్యానీ, బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఏది పడితే అది, ఏది కనిపిస్తుంది తినేద్దాం అనేసి ఉంటారు. ఏం చేస్తారు, మొత్తం రోజు 3 పూటలు తింటారు కదా, ఆ రోజు 7-8 పూటలు కూడా తినేనికి తక్కువ ఉండరు. ఎందుకంటే రేపటి నుంచి ఫుల్ డైట్ చేయాలి కదా. మండే మార్నింగ్ ఏమైపోతుంది, స్టమక్ అప్సెట్ అయిపోతుంది. పోతాడా వాకింగ్కి? పోడు. మళ్ళా ట్యూస్డే నుంచి పోదాం అనుకుంటే, అరే ఇంకో రోజు పడుకుందాం. అయితే ఏమవుతుంది ఇక్కడ, మీ మైండ్ మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది అట్లా అడ్జస్ట్ చేయడానికి మీకు ఫోర్స్ చేస్తుంది. మీ మైండ్ ఏం చేస్తుందంటే, మీ మైండ్ మాట మీరు వింటున్నారు, మీ మైండ్ మీ మాట వింటలేదు. అర్థమైందా మీకు? అట్లా రోజు స్వీట్ ఇవాళ ఒక్కరోజు తిందాం, రేపటి నుంచి వాకింగ్ పోదాం. మళ్ళీ ఏమైపోతుంది అంటే ఇట్లనే 24వ తారీఖు వస్తుంది. 24వ తారీఖు వచ్చినాక ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి పోదాం. ఇది పోవడం వాకింగ్ లోనే కాదు, డయట్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్తాను, 3 పూటలు తినండి, సగం తినండి. ఏం రిటర్న్ క్వశ్చన్ ఇస్తారు తెలుసా, పేషెంట్ వెయిట్ ఆల్రెడీ 95 kgs to 100 kgs ఉంటుంది. ఓకే, అరే అట్లా తింటే నేను నీరసంగా అయిపోతా. ఇప్పుడు వరకు పేషెంట్ ఒక్కరోజు కూడా అట్లా చేయలేదు. ఓకే ఓకే, నీరసంగా అయిపోతాడు అనేసి ఎట్లా తెలుస్తుంది పేషెంట్ కి? మీరు చెప్పండి. ఒక్కరోజు చేస్తే కదా నీరసం అవుతుందా లేదా అనేసి అర్థం అవ్వడానికి, అవునా కదా? అది లేదు, కానీ ఫస్టే మనం ఫిక్స్ అయిపోతాం నీరసంగా వచ్చేస్తుంది అనేసి. 1 day మీరు చేసిర్రు అనుకోండి,
మీకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అరే నేను చేసుకున్నా, సాధించిన ఏదో ఒకటి ఇవాళ. నెక్స్ట్ డే కూడా అది కంటిన్యూ అవ్వాలి. ఓకే. సెకండ్ డే మళ్ళా థర్డ్ డే కంటిన్యూ అవ్వాలి. ఈ 3 రోజుల్లో మీకు నీరసం అనిపించదు, గీరసం అనిపించదు, ఏమనిపించదు. కానీ ఏమనిపిస్తుంది, ఒకటి అనిపిస్తుంది, ఆకలి. ఎందుకంటే శరీరానికి అలవాటు ఉంది లేట్ మీల్స్ బదులు ఫుల్ మీల్స్ లో డబల్ తినడం. అవునా కదా? అది పోవాలి. అప్పుడు మీ మైండ్ మీతో బాగా ఫైట్ చేస్తుంది. మీరు ఎట్లయినా అల్లార ముద్దుగా మీ మైండ్ని ఒప్పించండి. అప్పుడు ఏమవుతుంది, అట్లనే 4th డే పోయి 5th డే ఒప్పించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది మీరు 10 days చేసుకున్నారనుకోండి, ఇంకా వెనకాల తిరిగే చూసే అవసరమే ఉండదు. ఓకే ఓకే. అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఇది వచ్చింది సైకాలజీది ప్రాబ్లం. మీ మైండ్ మీ మాట వినాలి, మీ మైండ్ మాట మీరు వినొద్దు. కంట్రోల్ చేసుకోవాలి. అరే ఎట్లా కంట్రోల్ కాదు, మీరు చెప్పండి. మీకు ఏదైనా ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తున్నారంటే 9ంటికి మీరు పని చేయకపోతే మీ ఫుల్ డే శాలరీ కట్ అవుతుంది అనుకోండి. పోతారా లేదా? టైంకి ఎట్లయినా పోతారు. అట్లా ఇది కూడా ఒక డ్యూటీ అనుకోండి. మళ్ళా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరకు మనం వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినొద్దు అన్ని డిస్కస్ చేసినాం. కానీ ఇది డిస్కస్ చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏ టాస్క్ ని కూడా, ఇప్పుడు వెయిట్ లాస్ కూడా మీరు ఒక జాబ్ అని అనుకోండి. ఏంటంటే ఇట్లాంటి జాబులు మనం ఎందుకు చేయమంటే, ఈ జాబులు చేయడానికి మనకు డబ్బులు రావు. అవునా కదా? ఆఫీస్కి పోతారా, ఎన్ని టార్గెట్లు మీ బాస్ ఇస్తారు, పూర్తిగా చేస్తారా లేదా? ఇప్పుడు ఏమంటారు, అరే ఈమెయిల్ రాయి, ఏమేమి చేసినా ఇవాళ, చేస్తారా లేదా? చేస్తారు. అట్లనే ఏం చేయంటే, మీరు ఐటీ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఐటీ ప్రొఫెషన్, రోజు ఒక ఈమెయిల్ సెల్ఫ్ మీరే రాసుకోండి, మీకే మీరు పంపించుకోండి. ఏమనేసి, మార్నింగ్ ఏం తిన్నారు, మధ్యాహ్నం ఏం తిన్నారు, నైట్ ఏం తిన్నారు, మీరు అది చూడండి, ఏమేమి తిన్నారు, మీకే మీ తప్పులు అర్థమవుతాయి. అవునా కదా? సరే, మీరు కొంచెం ఓల్డ్ స్కూల్, మీకు ఈమెయిల్ అలవాటు లేదు. అందరు ఏం చేస్తారు తెలుసా మీకు, ఈ మంచి మంచి వీడియోలు వస్తాయి కదా అన్ని, అవి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళకే. రోజు 2 నిమిషాలు తీసి వాట్సాప్ లో మీరు పెట్టుకోండి మెసేజ్, మీకే మీరు పెట్టుకోండి. ఇంపార్టెంట్ నోట్, ఏమేం తింటున్నారు, ఏమేం తప్పులు చేస్తున్నారు, ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతుంది. సరే, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం కొద్దిమంది మామూలుగా ఈ గ్రీన్ టీలు, తర్వాత హాట్ వాటర్లో, అదే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగడం ఇట్లా చేస్తుంటారు కదా, దీనివల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారండి? 4-wheeler బండి ఉంది సార్, అందరు కూస్తున్నారు, ఓకే, బండి ఫుల్ కండిషన్ లో ఉంది, కానీ నడుస్తలేదు. ఎందుకు? పెట్రోల్ లేదా? పెట్రోల్ కూడా ఉంది. ఓకే, ఇంజన్ లో ప్రాబ్లం వచ్చిందా? ఇంజన్ లో కూడా ప్రాబ్లం లేదు. కొత్త బండి ఎందుకు పోతలేదు మీరు చెప్పండి. స్టార్ట్ చేయలేదు. వచ్చిందా లేదా ఆన్సర్? స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే, మీరు మొత్తం రోజు కుర్చీ మీద కూర్చొని వెయిట్ తగ్గాలి, గ్రీన్ టీ తాగు అనేసి తాగితే కాదు. బండి నడుస్తేనే లోపల ఉన్న ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ఖతం అవుతుంది. ఇక్కడ కూడా అదే, మీరు డైలీ మనం చెప్పింది ఫాలో అవ్వకుండా దాంతో గ్రీన్ టీ తాగితే మీ మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. లేదంటే ఏడికెళ్ళి అవుతుంది. ఎందుకు అవుతుంది? గ్రీన్ టీ ఎట్లా హెల్ప్ చేస్తుంది? దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ ఉంటుంది. ఇది మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తుంది అంటే, కొవ్వు ఏదైతే డిపాజిట్ అయింది అది బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ ఒక కప్ చేసుకొని డైలీ నిమ్మకాయ సగం పిండేసి కలుపుకొని మంచిగా తాగండి. ఇవన్నీ పాటించండి, ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఇది మొత్తానికి చేతన్ గారు కూడా మంచిగా డైట్ చేసేసి వెయిట్ లాస్ అయ్యారు. కానీ చిన్న మిస్టేకులు చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు. కానీ ఇది మన చేతుల్లోనే ఉంటుంది. మనం వెయిట్ గెయిన్ అయ్యాం కదా, మళ్ళీ లావ్ అయ్యాం కదా అని చెప్పేసి బాధపడకుండా మళ్ళీ ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా మళ్ళీ మనం బరువు తగ్గచ్చు. సో వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకసారి మెయింటైన్ చేయక తప్పిదం అయిందంటే మళ్ళీ ఈజీగా దాన్ని ఇదే డైట్లో ఫాలో అయిపోయి కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ గురించి కావచ్చు, లేదంటే నర్వ్ వీక్నెస్ గురించి కావచ్చు, మోకాళ్ళ నొప్పుల గురించి కావచ్చు, ఇట్లాంటి వాటి గురించి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.